ఆనాడు మన యెహోవా దేవుడు దావీదుకి ఈ యొక్క వాగ్దానం ఇచ్చాడు. నేను నీకు సంతానం కలగజేయదను, నీకు కుమారుని పిల్లలు నీకు ఇస్తానని చెప్పి దేవుడు సాముయేలు ద్వారా దావీదుకి ఈ యొక్క వాగ్దానంతో దేవుడు ఆనాడు మాట్లాడాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. అదే మనం వింటున్నాం కదా, దావీదు సంతానం నుంచే యేసయ్య వచ్చాడు అని సూటిగా స్పష్టంగా మన బైబిల్ చెప్తుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారా? యెహోవా దేవుడు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారు? మర్చిపోలేదండి. దేవుడు ఇచ్చాడు అంటే అది కంపల్సరిగా చేస్తాడు. మనసును ఈరోజు నీతో ఇది చేస్తా అది చేస్తా అని చెప్పొచ్చు, అది అప్పటి వరకే కానీ నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు ఇచ్చాడంటే అది నిలబెట్టుకుంటాడు. దేవుడు మాట తప్పని దేవుడు పలికాడంటే అది కంపల్సరీ అది నెరవేరుతుంది. కానీ దేవుడు చెప్పాడని చెప్పి అప్పుడే అయిపోదండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పుట్లను విశ్వసించినట్లయితే తగ్గని సమయంలో దేవుడు నిన్ను నీకు కావాల్సింది ఇస్తాడు, నీ సంతానం ఇస్తాడు. అన్నాడు అబ్రహాంకి దేవుడు ఒక వాగ్దానం చెప్పాడు. నేను నీకు ఒక సంతానం ఇస్తానని చెప్పాడు దేవుడు. నీ కుమారుని ఇవ్వబోతున్నానని చెప్పాడు దేవుడు. కానీ 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 100 సంవత్సరాలకి అబ్రహాంకి సారాకి దేవుడు ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. దేవుడు మాట నిలబెట్టుకున్నాడా లేదా? కానీ అప్పటి వరకు పరీక్షిస్తున్నాడు అంతే. ఎందుకు తొందరగా ఇవ్వలేదంటే నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా లేదా అని చెక్ చేస్తాడు దేవుడు అంతే. నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. నమ్మకము ఉంచు, దేవుడి మహిమ నువ్వు చూడబోతావు అని ఈరోజు దేవుడు